హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దపాడు మొక్క అయితే తీర్చేస్తాం. మార్నింగే లేచి గుడికి కావాల్సినవి పూలదండ, కొబ్బరికాయ, అరటిపళ్ళు, దేవుడికి అక్కడ అలికేసి ముగ్గు పెట్టాలి. పేడ, వరిపిండి, నెక్స్ట్ ఆకు చెక్క, అరటిపళ్ళు, వేపాకులు అన్నీ కూడా పట్టుకొని గుడికి వెళ్ళాలి. ముందుగా అక్కడ డప్పులు మేళాలతో వేస్తారు కాబట్టి నేను ఫోటోలు అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పూర్తిగా వింటే మీకు కూడా తెలుస్తుంది. మేమైతే మేకపోతుని మొక్కుకున్నాము. ఎందుకంటే నేను, మా బాబు జిషాన్ ఆరోగ్యంగా హెల్తీగా మంచిగా డెలివరీ అయిపోతే మొక్కుకుంటామని మొక్కుకుంటే ఇప్పటికైంది సంవత్సరంన్నర బాబుకి. ఇప్పుడు మొక్కు తీర్చుకున్నంత తర్వాత అయితే ప్రస్తుతానికి బాబు చాలా ఆరోగ్యంగానే ఉన్నారని అనుకోవచ్చు. మీరు కూడా ఏవైనా మొక్కులు ఉంటే తీర్చేయండి. ఫస్ట్ ఈ డప్పుల మేళాలతో వినేయండి, తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను.
అక్కడ క్లిప్స్ యాడ్ చేశాను కదా, ఫొటోస్ మళ్ళీ లాస్ట్లో యాడ్ చేశాను. ప్రతి ఒక్కరం కూడా నమస్కారం చేసాం. చేయడం కొంచెం కోడి క్యారీ ఇచ్చాము. అదా వీడియో. మేకపోతే వేసేటప్పుడు ఉంటుంది బాబు, చాలా భయం వేస్తుంది. మా బాబు కోసమనే మొక్కేసుకున్నాం. చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మీరు కూడా మొక్కుకోవాలంటే మొక్కుకోవచ్చు. దేవుడు నిజగడులు అంటారు. మేమైతే చాలాసార్లు అయితే నాటుకోడి పుంజులు ఇచ్చాం. ఈసారి పెద్ద మొక్కుబడే మేకపోతే మొక్కుబడి ఇచ్చాము. మీరు కూడా చూడండి లైవ్లో. అక్కడ అంతా వాళ్ళే కోసేసి చేసేసి ఇచ్చేయడం, మొత్తం చెవిట్లో నీరేస్తారు దేవుడు పలుకుతుందని. ఈవిడ మా అత్తమ్మ. ఆవిడ మీద దేవుడు పడ్డది. మా అత్తకి దేవుడు పూనకాలన్నమాట. చాలా శ్రద్ధతో చేస్తుంది పూజ, మనకన్నా ఎక్కువే. సో అందుకు దేవుడు ఎక్కువగా వరిస్తారు. మన భక్తి ఆవిడ దగ్గర చాలా తక్కువ, అందుకనే మన వైపు ఇంకా దేవుడు చూడలేదు. అతనైతే పింక్ షర్ట్ వేసుకున్నారు. మా ఆయన మొత్తం అక్కడంతా చూసుకోమని చెప్పారు. అతను బాంబులు అన్నీ తెచ్చారు. ఇలా ముర్ర పట్టుకొని లాస్ట్ వరకు తిరిగాం. తిరుమజ్జయ్య అంటే మా ఆడపడుచు వాళ్ళ పాప. బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్ళొచ్చు, మనం మొక్కు బట్టి. మనకు అక్కడ ఎవరో ఒకరు తెలుసుంటే మంచిది. అంతే. బాయ్ బాయ్.